So my dear English lovers, the last video I have shared about the usage of the have to అని చెప్పా. సార్ హ్యావ్ టు అంటే ఆల్రెడీ చెప్పినట్టుగా చెయ్యాల్సిన పనులు అని చెప్పాం. చెయ్యాల్సిన పనులను హ్యావ్ టు అనేసి అంటాం అనేసి ద లాస్ట్ వీడియో ఐ షేర్డ్ విత్ టేకింగ్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ యాక్చువల్ ఆన్ ద బోర్డ్ రైట్ నౌ. కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే హ్యావ్ టు అనే బదులు మనం ఇంకోటి కూడా వాడచ్చు. అదేంటి అంటే షుడ్ అనేది కూడా వాడచ్చు. ఇది కూడా చెయ్యాల్సిన పనులనే అంటాం. దీన్ని కూడా చెయ్యాల్సిన పనులు అనేసి కూడా అనొచ్చు. అట్ ద సేమ్ టైం ఎలా చేయాలంటే సార్ అది షుడ్ వాడినారు అంటే డెఫినెట్ గా మనం గుర్తుపెట్టుకోవాలి, అది తప్పనిసరిగా చెయ్యాల్సిన పనులు అనేసి గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ కెన్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇక్కడ యూసేజ్ ఆఫ్ ద హ్యావ్ టు ఏంటి సార్ అంటే షుడ్ ఏంటి సార్ అంటే సార్ చెయ్యాల్సిన పనులు. ఇది ఏం వాడాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ అనేది వాడాలి, దాని తర్వాత హ్యావ్ టు అని వాడిన తర్వాత నేనేం చెప్పానంటే వర్బ్ వన్ వాడాలని చెప్పా. అదే విధంగా మన సబ్జెక్ట్ తర్వాత షుడ్ వాడేటప్పుడు కూడా వీ కెన్ యూజ్ వర్బ్ వన్. ఇక్కడ అర్థమవుతుంది మనకి ఏమంటే సార్ హ్యావ్ టు అంటే చేయాల్సిన పనులు అండ్ అట్ ద సేమ్ టైం షుడ్ అంటే తప్పనిసరిగా చేయాల్సిన పనులు అనేసి వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను ఏమని, సార్ నేను పని చేయాలంటే ఏం చేయాలంటే సార్ ఐ హ్యావ్ టు వర్క్, నేను పని చేయాలి. బట్ అట్ ద సేమ్ టైం షుడ్ తో కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే సార్ నేను తప్పనిసరిగా పని చేయాలి అంటే ఐ షుడ్ వర్క్ అంటాం. ఐ షుడ్ వర్క్ అనేసి అంటాం. దిస్ ఇస్ వాట్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్. అట్ ద సేమ్ టైం సార్ నేను వెళ్ళాలి అంటే ఐ హ్యావ్ టు గో అని చెప్తున్నాం, అవునా కదా? ఐ హ్యావ్ టు గో అనేసి చెప్పుకున్నాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ సార్ నేను తప్పనిసరిగా నాకు వేరే ఆప్షన్ లేదు, నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ దట్ ఐ నీడ్ టు గో, దట్ ఐ మస్ట్ గో, దట్ ఐ షుడ్ గో. నేను తప్పనిసరిగా వెళ్ళాలి సార్ అంటే ఐ షుడ్ గో. ద సేమ్ టైం సార్ నేను చదవాలి సార్, నేను చదవాలి అంటే ఐ హ్యావ్ టు వర్బ్ తర్వాత ఏముండాలి, సారీ మోడల్ వర్బ్ తర్వాత స్టడీ అనేది వర్బ్ అని ఉండాలి. బట్ నేను ఇక్కడ ఐ షుడ్ యూజ్ అంటే నేను వేరే ఆప్షన్ లేదు నాకు. ఐ షుడ్ స్టడీ టు గెట్ గుడ్ మార్క్స్. I should study. That's what the difference. At the same time, I have to eat. నేను తినాలి. I have to eat. దీనికి అంత పవర్ లేదు చూడండి ఒకసారి. I have to eat అంటే నేను తినాలి. There is no power in that. But at the same time, sir, I should eat. And that means నేను తప్పనిసరిగా తినాలి అనే సెంటెన్సెస్ లో మనము ఈ విధంగా వాడాలి. And at the same time, I have to write exam and I have to write an exam. I have to write an exam అనేసి చెప్తున్నాను. బట్ అది there is no power in that. Like an exam రాయాలి అంటే that is your choice, but no consequences will be there. Consequences అనేది రావు. At the same time, I should write the exam. I should write an exam. నేను ఎగ్జామ్ కంపల్సరీ, దట్ మీన్స్ వేరే ఆప్షన్ లేదు నాకు. ఐ హ్యావ్ టు, ఐ షుడ్ రైట్ అన్ ఎగ్జామ్. నేను ఎగ్జామ్ తప్పనిసరిగా రాయాలి. నో ఇఫ్ యూ కెన్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యావ్ టు అంటే కూడా సేమ్ ఏనా ఆన్సర్, హ్యావ్ చేయాల్సిన పనిలో వస్తుంది. అట్ ద సేమ్ టైం షుడ్ కూడా ఒకసారి మీరు అక్కడ చూస్తే షుడ్ కూడా ఏం చెప్తుంది అంటే సార్ చెయ్యాల్సిన పనులే, కానీ దానికంటే ముందు ఒక పవర్ఫుల్ వర్డ్ ఉంది. ఏది ఏంటంటే తప్పనిసరిగా చెయ్యాల్సిన పనులు. సో దిస్ ఇస్ వాట్ ద డిఫరెన్స్. నాకు చూస్తే సార్ నేను పని చేయాలి, ఐ హ్యావ్ టు వర్క్. నేను తప్పనిసరిగా పని చేయాలి. దట్ మీన్స్ ఐ షుడ్ వర్క్. అండ్ ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాలి సార్. నేను వేరే ఆప్షన్ లేదు, ఐ షుడ్ గో సార్ అంట. ఎందుకంటే కొన్నిసార్లు టీచర్స్ కూడా వాడుంటారు ఏమంటే యూ షుడ్ కంప్లీట్ యువర్ హోంవర్క్, యూ షుడ్ రైట్ అన్ హోంవర్క్, యూ షుడ్ లెర్న్ ద క్వశ్చన్ ఆన్సర్స్, యూ షుడ్ స్టడీ, యూ షుడ్ వర్క్, యూ షుడ్ లిసన్, యూ షుడ్ సిట్, you should ask, you should buy, you should get good marks, you should take, you should give, you should understand. వల్ల కొన్నిసార్లు మన క్లాస్ లో చదివేటప్పుడు టీచర్స్ కూడా మనతో పాటు యూజ్ చేసి ఉండే తప్పనిసరిగా చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పినప్పుడు చేయకపోతే definitely there will be some consequences, there will be some problems that we face, right? Yes or not? So thank you so much. This is what the difference between have to and should. So both are same, but you can see the powerful word here called tappanisariga. That's all. Thank you so much. Have a nice day. Let us meet in the next video. Bye. Tata.